హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జిబ్రాన్కి సంబంధించిన 27 ఇంచెస్ గేమింగ్ మానిటర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జిబ్రానిక్స్ బ్రాండ్కి సంబంధించిన 27 ఇంచెస్ గేమింగ్ మానిటర్ని ఆఫ్లైన్ స్టోర్లో బై చేశాను. ఆఫ్లైన్ స్టోర్లో అరౌండ్ వచ్చి నాకు 10,200 రూపీస్ పడింది. 32 GB HP పెన్ డ్రైవ్ కూడా ఫ్రీగా ఇచ్చారు. మానిటర్ని చాలా దూరం తీసుకెళ్ళాలి అంటే కవర్ ప్యాకింగ్ కూడా నీట్గా చేసి ఇచ్చారు. బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ కవర్ను మనం రిమూవ్ చేద్దాం. కవర్ అయితే చాలా గట్టిగా ఉంది. బాక్స్ పైన ప్యూర్ పిక్సెల్ అని మెన్షన్ చేశారు. గేమింగ్ మానిటర్ 68.5 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేశారు. జిబ్రానిక్స్ N27A మోడల్ నెంబర్ అయితే మనకి మెన్షన్ చేశారు. మానిటర్ లోపల ఏ విధంగా ఉంటుందో పైన పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే గేమర్స్ డ్రీమ్ అని మెన్షన్ చేశారు. 180 Hz రిఫ్రెష్ రేట్తో మనకి రావడం జరుగుతుంది. 99% sRGB IPS డిస్ప్లేతో మనకి ఇది రావడం జరుగుతుంది. అడాప్టివ్ సైనిక్ అనమాట. 1ms MRPT జెడ్ గేమ్ ఐడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బెజల్లెస్ డిజైన్తో మనకి రావడం జరుగుతుంది. బిల్ట్ ఇన్ స్పీకర్స్ అయితే ఇందులో ఉన్నాయి. 300 నిట్స్ మ్యాక్సిమం, 16:9 రేషియో, 16.7mm కలర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. 1x DP 1x HDMI అయితే మనకి పోర్ట్స్ ఇచ్చారు. హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు. ఫుల్ HD ఇది 1920x1080 అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి మోడల్ నేము పిక్చర్ అయితే ఇచ్చారు. MRP రేట్ చూసుకున్నట్లయితే 25,999 రూపీస్ అయితే ఉంది. కానీ ఇది మనకి 10,200 రూపీస్కే వచ్చింది. సీల్ని అయితే బ్రేక్ చేద్దాం. లోపల బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా మనకి థర్మాకోల్ షీట్తో మనకి ఇవ్వడం జరిగింది. సో ప్యాకింగ్ మీరు చూసుకోవచ్చు, చాలా నీట్గా చేశారు. లోపల ఏమేమి ఇచ్చారో చూద్దాం. HDMI కేబుల్ ఇచ్చారు. పవర్ కార్డ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. స్టాండ్ యొక్క ప్లేట్ అయితే ఇచ్చారు. స్టాండ్ ఇచ్చారు. ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు. అడాప్టర్ ఇన్పుట్ వచ్చి 100 నుంచి 240 వాట్స్ అయితే ఇచ్చారు. అవుట్పుట్ వచ్చి 12 వాట్స్ ఇచ్చారు. మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి. స్క్రూస్ ఇచ్చారు స్టాండ్ని బిగించుకోవడానికి. మానిటర్ డ్యామేజ్ అవ్వకుండా లోపల బాక్స్ ప్యాకింగ్ బాగా చేశారు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మానిటర్ అయితే ఉంది. మానిటర్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. డిజైను మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. డిజైన్ చాలా యూనిక్గా ఉంది. లైట్ వెయిట్ ఉంది. చాలా స్లిమ్గా ఉంది. మానిటర్ మీద ప్యూర్ పిక్సెల్ అని మెన్షన్ చేశారు. జిబ్రానిక్స్ బ్రాండ్ అయితే మెన్షన్ చేశారు. ఇదంతా మనకి ఫ్రేమ్లెస్. కింద మనకి 2 స్పీకర్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్యూర్ పిక్సెల్ అని మెన్షన్ చేశారు. స్టాండ్ ప్లేట్ని సెట్ చేసుకోవడానికి స్టాండ్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు. DP పోర్ట్ అయితే ఇచ్చారు. HDMI పోర్ట్ అయితే ఇచ్చారు. ఆడియో పెట్టుకోవడానికి ఆడియో పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ DC ఇచ్చారు పవర్కి. పిక్చర్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను ఎడిటింగ్ పర్పస్ కోసం అయితే తీసుకున్నాను. ఆడియో క్వాలిటీ అయితే అంతలా లోడ్ అయితే లేదు. మీరు ఎక్స్టర్నల్ స్పీకర్స్ అయితే పెట్టుకోవాలి. మానిటర్ అయితే చాలా బాగుంది. కళ్ళు మూసుకుని ఆ రేట్కి అయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.